ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి పేరు పేరున నా వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. ఈరోజు దేవుని వాగ్దానం లూకా సువార్త 18వ అధ్యాయము 10వ వచనము. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. హల్లెలూయా. ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఈ యొక్క వచనాన్ని బాగా పరిశీలన చేసినట్లయితే కన్నా ఈ యొక్క వచనములలో సుంకరి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, అలాగనే ఒక పరిసయ్యుడు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఒక పరిసయ్యుడు ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి ప్రార్థన మనం చూసినట్లయితే, నేను చోరుని కాదు, నేను దొంగతనాలు చేయడం లేదు, నేను జారత్వం చేయలేదు, వాళ్ళ వలె నాకు ఏమీ లేకోకుండా లేదు, వాళ్ళు క్రూరత్వంలో మునిగిపోయి ఉన్నారు, వారు వ్యభిచారులై ఉంటా ఉన్నారు, వారు త్రాగుతూ ఉన్నారు, తింటా ఉన్నారు, ఎలా అంటే అలాగున్నారు. అయితే అట్టి స్థితిలో నేను లేను, నాకు ధనమును ఇచ్చి ఉన్నావు, అన్నీ నేను మంచిగా ఉన్నాను అనేసి తన్ను తాను పరిసయ్యుడు ఏం చేసుకుంటా ఉన్నాడంటే హెచ్చించుకుంటా ఉన్నాడు ప్రార్థనలో. హల్లెలూయా. హెచ్చించుకొని దేవుని యొక్క మందిరంలోకి వెళ్ళేసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయితే అట్టి రీతిగానే సుంకరి కూడా మందిరము బయట కూర్చొని, ప్రభువా, నీ మందిరంలోకి వచ్చుటకు కూడా నేను యోగ్యుణ్ణి కాదు, నేను పాపిని, నన్ను క్షమించు అనేసి ఇంకొక మారుమాట పలకోకోకుండా కూర్చొని ప్రార్థనలో కన్నీటిలో దుఃఖపడుతూ ఉన్నాడు సుంకరి. హల్లెలూయా. అయితే దేవుడు తన్ను తాను ఎవరైతే తగ్గించుకుంటారో వారి ప్రార్థనని దేవుడు ఆలకించువాడై ఉంటా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు పరిసయ్యుని వలె ప్రార్థిస్తానే ఉన్నావా, లేకపోతే సుంకరి వలె నిన్ను నీవు తగ్గించుకుంటా ఉన్నావా? ఒక్కసారి ఆలోచించు. నీ దగ్గర ధనము ఉండొచ్చు, ధాన్యం ఉండొచ్చు, ఎన్ని ఉన్నా కానీ ఆయన ఇచ్చి ఉన్నవే. హల్లెలూయా. ఈరోజు నీలో ఊపిరాడుతూ ఉన్నది అంటే, ఈరోజు మంచి ఆరోగ్యం కలిగి జీవిస్తూ ఉన్నావు అంటే, ఈరోజు పని చేసుకుంటా ఉన్నావు అంటే, నీ బిజినెస్ ముందుకు వెళుతూ ఉంది అంటే దేవుడిచ్చినటువంటి కృప మాత్రమే. హల్లెలూయా. ఇవన్నీ కూడా ఏమీ లేనటువంటి వ్యక్తి, సుంకరి అయినటువంటి వ్యక్తి, పాపి అయినటువంటి వ్యక్తి గ్రహించి ఉన్నాడు. అయితే గర్వము పట్టి నాకు అన్నీ ఉన్నాయి అన్నటువంటి అహంకారము చేత తన్ను తాను హెచ్చించుకుంటూ దేవుని మందిరంలో ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వడం లేదు. ఆ ప్రార్థన దేవుడు అసలుకి లక్ష్య పెట్టడం లేదండి. ఈరోజు నువ్వు కన్నీటి మధ్య ఉండొచ్చు. నిన్ను నీవు ఎప్పుడైతే తగ్గించుకొని ప్రార్థన చేస్తావో, నీ పాపములు దేవుని ఎదుట ఒప్పుకుంటావో, అప్పుడు నిన్ను క్షమించేవాడై ఉంటా ఉన్నాడు. ఈరోజు ఇన్ని రోజులు కూడా నాకు వారి స్థితి మాదిరి లేదు ప్రభువా అనేసి వారిని చూసి ఎగతాళి చేస్తా, నాకు అన్నీ ఉన్నాయి అనేసి నువ్వు గర్వముగా పొగరుతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఉంటా ఉన్నావేమో ప్రియ సహోదరి సహోదరుడా. అందుకోసమే నీకు ఇంకా జవాబు రాలేదేమో. అయితే సుంకరి వలె తగ్గింపు జీవితమును కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థించు. నిన్ను నీవు ఒప్పుకొని తగ్గించుకునేటువంటి స్వభావం కలిగి ప్రార్థించు. దేవుడిని ప్రార్థన విని నీకు జవాబిచ్చేవాడై ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. అటు రీతైనటువంటి కృపా కనికరం ప్రతి బిడ్డకి అనుగ్రహించబడును గాక. ఆమేన్. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. మిక్కిలి ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలయ్యా. మరి పరిసయ్యుడు ఎలాగ ప్రార్థించి ఉన్నాడో, సుంకరి ఎలాగా తగ్గింపు జీవితం కలిగి ప్రార్థించి ఉన్నాడో ప్రభువా, ఎట్టి రీతైనటువంటి ప్రార్థనను మాకు నేర్పి ఉంటా ఉన్నారు. అందును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఆమేన్.